హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు, మరియు సంఘస్థులకు కూడా నా హృదయపూర్వకాలు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య భాగంలోకి వెళదాం. మన మధ్యన ఉన్న శిరసి సిస్టర్ ప్రార్థన చేస్తుండగా చిన్న ప్రార్థన చేద్దాం. ఇదిగో తండ్రి నాయన ప్రభా, మరి ఇదిగో పాటల ద్వారా నీ నామాన్ని మహింపరుచుకున్నందుకు నీకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ఇదిగో తండ్రి నాయన అన్నని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కీర్తనలు చెప్తుండగా ప్రభా యేసయ్యా, ఇదిగో తండ్రి మేము ఏ విధంగా నిన్ను ఆరాధించాలో, నిన్ను స్తుతించాలో, గణపరచాలో ప్రభా, అట్టి మాటలు అన్న నోట పెట్టండి ప్రభా. నీ ఆలోచన జ్ఞానంతో నడిపించండి ప్రభా. మరి ఇదిగో తండ్రి మా ఆలోచనలు, మా తలంపులు వ్యర్థమైనవి తండ్రి నాయన. అయ్యా ఇదిగో తండ్రి నాయన, మీరు ఇచ్చే ఆలోచన జ్ఞానం ద్వారా ప్రతి బిడ్డ హృదయం కూడా తెరవబడుతుంది కాబట్టి నాయన ప్రభా, ఆరాధనలో సంపూర్ణంగా నేను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా మేము ఉండాలి కాబట్టి నాయన ప్రభా, ఈ కీర్తన ద్వారా తండ్రి అన్న నిలబెట్టుకొని మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ చిన్న ప్రార్థన పాసని చేర్చుకోవలసిందిగా నా తండ్రి నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనం చదువుకున్న కీర్తన భాగంలో మనం ఆరాధనకి వెళ్తాం. కొన్ని మాటలు మనం ధ్యానించుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. 119వ కీర్తన 89 నుంచి 112 వరకు చదువుకున్నాం. ఇది మొదటి వచనం చదువుకున్నాం. 89వ వచనం 89. చాలమ్మ. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఎక్కడ దీనికి ప్రత్యేకమైనది ఏంది? నీ వాక్యం అనగా ఇక్కడ మెయిన్ వాక్యము. ఈ వాక్యము, ధర్మశాస్త్రము ఇవన్నీ అసలు ఈ 119వ కీర్తనలో మొత్తం చదువుకున్నట్టయితే ధర్మశాస్త్రము, ఆజ్ఞలు, వాక్యము అన్నీ ఒకటే వాక్యం ఏంటంటే వాక్యము. ఈ వాక్యముతోనే మనం ఇక్కడ ఏమన్నాడు? ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఈ వాక్యం ప్రత్యేకమైనది ఏంది? మరి ఎక్కడ స్థిరమైనది, మరి శాశ్వతమైనది, మరి నిత్యము నిలకడగా ఉండే వాక్యము దేవుని వాక్యము. ఈ వాక్యంతో మనము ఏం చేస్తున్నాము? ఈ దేవుని వాక్యం నిలకడగా ఉండేది. మరి అలనాడు 3000 సంవత్సరాల కిందట కూడా మరి వాక్యం అనేది ఇప్పుడు వరకు చేంజ్ అనేది అవ్వలేదు. ఎప్పుడు మార్పు అనేది జరగల. ఈ వాక్యం అనేది మార్పు జరగల. మార్పు మరి స్థిరమైనది. ఎందుకు మరి స్థిరమైనది? అది మార్పు లేనిది వాక్యం. ఈ వాక్యము మరి మచ్చర పడలేనిది, డమ్మము లేనిది వాక్యం కాబట్టి అది మరి 3 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇప్పుడు 3000 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా మార్పు చెందినది వాక్యం. మనం కనుక చూసుకున్నట్టయితే ఈ లోకంలో మరి పరిస్థితులు చూసుకున్నట్టయితే మరి ఎన్నో ఉంటాయి, ఎన్నో ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి, ఎన్నో మరి స్కూల్స్ ఎన్ని సిలబస్లు చేంజ్ చేస్తూ ఉంటారు. మరి ఎగ్జామ్స్లో కూడా మరి రాయాలన్నా సిలబస్ చేంజ్ చేస్తూ ఉంటారు, అన్ని చేంజ్ చేస్తూ ఉంటారు, ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం మరి కూడా చేంజ్ చేయొచ్చుగా? చేంజ్ చేయడు. అది ఎందుకంటే ప్రతి ఒక్కటి నిలబెట్టేది దేవుని వాక్యం. ప్రతి వాక్యాన్ని ప్రతి మనిషిని నిలబెట్టేది కూడా దేవుని వాక్యం. ప్రతి ఒక్క విషయంలో ఏదైనా జరగాలన్నా కూడా దేవుని వాక్యమే. అది దేవుని వాక్యం మరి ఎలా ఉంటుంది? ఆది కాండంలో కనుక చూసుకున్నట్టయితే మనం ఆది కాండము 1వ అధ్యాయం కనుక చూసుకున్నట్టయితే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దయును, వాక్యము దేవుడై ఉండెను, అది ఆ వాక్యం వెలుగై ఉండెను. కాబట్టి ఈ వాక్యము మనం నిత్యము నిలకడగా ఉండే వాక్యము. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నామా అనేది ఒకసారి మనం చూసుకున్నాం. మార్పు చెందినది ఈ వాక్యము. మరి ఎన్నో వస్తూ ఉంటాయి, ఎన్నో చేంజ్ అవుతూ ఉంటాయి, ఎన్నో సిలబస్లు అన్నీ ప్రతి ఒక్కటి చిన్న పిల్లకాల నుంచి కూడా మన బుక్కులు చూసుకుంటే కనుక మరి చిన్న పిల్లలు కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. అన్నీ మరి ఎన్నో గ్రంథాలన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ చేంజ్ అయిపోతున్నా కూడా మరి లోకం పరిస్థితి అట్ట ఉంది, చేంజ్ అయ్యే మార్గం. కానీ ఒకటి దేవుని బైబిల్. ఆ బైబిలే వాక్యం. ఈ వాక్యంతోనే మనం కడుక్కోవాలి, ఈ వాక్యంతోనే మనం శుద్ధిపరచుకోవాలి, ఈ వాక్యంతోనే మరి మనం ఏదైనా స్థిరంగా ఉండాలన్నా, నిత్యము నిలకడగల ఉండాలా ఈ వాక్యమే. కాబట్టి ఈ వాక్యంతోనే మనం ఏం చేయాలి? ఈ వాక్యం తీసుకొని మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకొని మనం ఆరాధనలోకి వెళ్ళాలి. ఇక్కడ వాక్యం కనుక మనం చూసుకున్నట్టయితే ఇంకా మత్తయి సువార్త మరి 5 మత్తయి సువార్త 5వ అధ్యాయం
ఇక్కడ 18వ వచనం చదువుకుందాం. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఓకేనమ్మా, చాలా. ఇక్కడ ధర్మశాస్త్రము అంటే ఆకాశము భూమి గతించిపోతాయి. ఈ లోకంలో మొత్తం ఆకాశం కానీ భూమి కానీ గతించిపోయినా కానీ ధర్మశాస్త్రం అంటే వాక్యము. ఈ వాక్యం అనేది ఏంటంటే ఏదైనా కానీ మరి అన్ని ఆకాశం భూమి గతించిపోతాయి, సర్వనాశనం అయిపోయినా కానీ ఒక్క ధర్మశాస్త్రం నెరవేరు వరకు, అంటే ధర్మశాస్త్ర వాక్యంలో ఉన్న ప్రతి ఒక్కటి నెరవేరు వరకు అది ఏది తప్పిపోకుండా ఉంటుంది. ఈ వాక్యం మరి మనతో ఏం చేద్దాం, మనం ఎందుకు మన వాక్యాన్ని మనం వివరించలేకపోతున్నాం, వాక్యాన్ని ఎందుకు ధ్యానించలేకపోతున్నాం, వాక్యంతోనే ఎందుకు మనం శుభ్రపరచుకోలేకపోతున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇంకా మనకు చూసుకున్నట్టయితే మరి మత్తయి కూడా 24:35 కూడా సేమ్ ఉంటుంది. ఒకసారి చదువుకుందాం. అది కూడా మత్తయి సువార్త 24:35. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏ మాత్రమును గతింపవు. ఓకే, ఆకాశం ఆయన మాటలు, ధర్మశాస్త్రం అన్నా ఆయన మాటలన్నా దేవుని వాక్యమే. ఆయన మాటలు మరి అన్నీ ఏదైనా నశించిపోతాయి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి నశించిపోతూ ఉంటాయి, కానీ దేవుని వాక్యం మాత్రం మర్చిపోదు. దేశం మరి ఎక్కువ నిలకడగా ఉంటుంది దేవుని వాక్యం. దేవుని వాక్యం నిలకడగా ఉన్నప్పుడు మనం ఎందుకు నిలకడగా ఉండలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో ఎందుకు నిలకడలేకపోతున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యము మరి దేవుని ఎల్ల నిత్యము ఆయన సన్నిధి దగ్గర ఆకాశంలో ఆయన మరి నిత్యము నిలకడగా ఉంటుంది. మనం కూడా మన సంఘంలో కూడా మనం ఎందుకు నిత్యము నిలకడగా ఉండలేకపోతున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రము, ఆయన ఇచ్చిన మాటలు, ఆయన ఇచ్చిన వాక్యంతో మనం ఎందుకు శుద్ధి చేసుకోలేకపోతున్నాం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఎందుకు మనం నిత్యము నిలకలేని పరిస్థితిలో ఉంటున్నాం, నిత్యము ఎందుకు సంఘంలో నిలకలేని పరిస్థితిలో ఉంటున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి మాటలు వింటున్నాం, దేవుడిని లోపడుతున్నాం, దేవునిలో ఆరాధన చేస్తున్నాం, దేవునిలో బల్లలో పాల్గొంటున్నాం, మనం ఏం చేసుకుంటాం, నిలకడలేని పరిస్థితిలో ఉంటున్నాం. ఎందుకు నిలకడలేని పరిస్థితిలో ఉంటున్నాం? దేవుడి మాటలు అన్ని మాటలు వింటున్నాం, ఎందుకు నిలకలేని పరిస్థితి? ఇంట్లో ఉంటే బయటికి వెళ్తే నిలకలేని పరిస్థితి, ఎందుకు తప్పుదారి ఎందుకు పోతున్నాం అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. బయటికి వెళ్తే ఇక్కడ ఉంటే మాత్రం ప్రతి ఒక్కటి నిలకడగా ఉంటున్నాం, కానీ బయటికి వెళ్తే నిలకలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. ఇక్కడ దేవుడు కూడా వాక్యం కూడా మరి నిత్యము నిలకడగా ఉండే వాక్యంను మనం ఎందుకు ఎక్కడ ఉండగాని ఎందుకు మనం పరిశుద్ధపరచుకోలేకపోతున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ గతించిపోతున్నాయి, ఇక్కడ వాక్యము, ధర్మశాస్త్రము అన్నీ మరి ఆకాశం ఎన్ని గతించిపోయినా కానీ చివరకు ఉండేది దేవుని వాక్యమే. దేవుని వాక్యంతోనే మనం కడుక్కోవాలి, దేవుని వాక్యంతోనే మనం ఆరాధన చేయాలి. కాబట్టి దేవుని వాక్యం ఎందుకు మనం చూసుకోలేకపోతున్నాం, ఎందుకు పరిశుద్ధపరచుకోలేకపోతున్నాం అది ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. జ్ఞాపం చేసుకొని ఆయన ఆరాధనలోకి వెళ్ళాలి. ఇక్కడ మరి యెషయా భక్తుడు కూడా 48లో కూడా చూసుకున్నట్టయితే దేవుని వాక్యము నిత్యము నిలుచును, నిత్యము ప్రతిరోజు నిత్యము నిలుచును. ఎక్కడ ఉండగానే నిత్యము నిలుస్తూనే ఉంటుంది. నిత్యము నిలుచును దేవుని వాక్యం అనేది, నిత్యము నిలుస్తూనే ఉంటుంది. ప్రతి చోట మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యం అనేది నిలుస్తూనే ఉంటుంది. ఎందుకు నిలుస్తుంది? ఎందుకు మరి మనం ఏం చేస్తే దేవుని వాక్యం నిలుస్తుంది, మనం ఎలా ఉంటే మనం దేవుని వాక్యం నిలుస్తుంది అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ యెషయా భక్తుడు కూడా దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. ఎందుకు ఎల్లవేళలా ఎందుకు నిలుస్తుంది? ఎల్లవేళలా మనకు ఎందుకు మనం ఎక్కడ పోతున్నా కానీ దేవుని వాక్యంతో మనం ఎందుకు ఎక్కడ పోతున్నా కానీ మనకు ఏ పరిస్థితులు రాకుండా మరి ఎన్ని పరిస్థితులు మన దేవుడు కాపాడుతూ ఉంటాడు. కాబట్టి కేవలం దేవుని వాక్యాన్ని ధ్యానించటమే, దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉంటాం కాబట్టి మనం నిత్యము మనకి నిలుస్తూనే ఉంటుంది. పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎక్కడ రోడ్డు మీద వెళ్తున్నా కానీ, వాహనాల మీద వెళ్తున్నా కానీ కాపాడుతున్నది దేవుడు వాక్యమే. దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉంటే ప్రతి ఒక్క విషయంలో మనం దేవుడు ప్రతి కార్యం చేస్తూ ఉంటాడు. ఆయన ధర్మశాస్త్రం, ఆయన వాక్యాన్ని, ఆయన మరి ఇంకా ఆజ్ఞలు అవన్నీ మనం గైకుంటే ప్రతి ఒక్క కార్యం దేవుడు చేస్తూ ఉంటాడు. మరి ఇక్కడ నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే 119 కీర్తనలు
ఇక 90వ వచనం, నీ విశ్వాస్యత తరతరములు ఉండును. ఇక్కడ నీ విశ్వాస్యత తరతరములు ఉండును. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి ఎర్ర సముద్రం దాటినప్పుడు అక్కడ విశ్వాస్యత అనేది దేవుడు చూపించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో అన్ని అడ్డంకులు వచ్చినా కానీ దాని విశ్వాస్యత అనేది దేవుడు చూపించాడు. ఇక్కడ వెళ్తున్నాడు, మార్గ మధ్యలో వెళ్తున్నాడు, ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోతున్నాడు. అక్కడ నుంచి ఇక 40 ఏళ్ళు మరి అరణ్య మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు మరి దేవుడు కాపాడలేదా? బండ కొడితే నీళ్ళు వచ్చినాయి. మరి ఎన్ని ఆహారాన్ని సమృద్ధిగా దయచేసినాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు దయచేసినప్పుడు అక్కడ దేవుడి విశ్వాస్యత కనపడలేదా? తరతరములు ఉంటుంది. ఆయన తరతరములు అన్ని చేస్తూ 40 సంవత్సరాలు దేవుడు కాపాడాడు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మరి ఇశ్రాయేలు ప్రజలు మరి 40 సంవత్సరాలు వెళ్తున్నప్పుడు వాళ్ళకి తిండి పరిస్థితి ఏంది? వెళ్తున్నాడు మరి 40 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళకు గుడ్డ, మరి వాళ్ళు వాళ్ళ తిండి, వాళ్ళకు వాటర్ కానీ మరి వారికి ఏమి లేవు. ఉట్టి చేతులతోనే వాళ్ళు బయలుదేరారు. ఎవరితో? దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవుడే చూసుకుంటాడని దేవుడు వెళ్తున్నాడు, మార్గం మధ్యలో వెళ్తున్నా కానీ మరి అన్నీ వచ్చినాయి. వాళ్ళకి తినడానికి లేక పరిస్థితుల్లో కూడా దేవుడు అక్కడ విశ్వాస్యత అనేది చూపించాడు. ప్రతి ఒక్క విషయంలో కావలసిన ప్రతి ఒక్కరికి దేవుడు సమృద్ధిగా దయచేశాడు. అక్కడ దేవుడు మరి అనేక కార్యాలు చేశాడు. అబ్రహాం జీవితంలో కూడా మరి సంతానమును ఇసుకరేణి వలె కుమ్మరించాడు. అక్కడ అబ్రహాం విశ్వాసం చూశాడు. మనం ఇలా ఉంటున్నామంటే కేవలం అబ్రహాం సంతానమే. అబ్రహాం సంతానం మనం మరి అక్కడ విశ్వాసము అబ్రహాం విశ్వాసం కనిపెట్టాడు కాబట్టి అబ్రహాం సంతానం, అబ్రహాం ఇసాకు నుంచి యాకోబు నుంచి మనం అందరం మనం సంతానం కలిగి ఉన్నాం. కాబట్టి ఇసుకరేణి వలె విస్తరించాడు. ఎవరి వల్ల? దేవుని వల్ల విశ్వాసం ఉంచిన వాళ్ళు. విశ్వాసములు తరతరములు వాళ్ళు నిలుచును అని ఇక్కడ వాక్యం చెలవిచ్చాడు. మరి నీ విశ్వాసం ఎలా ఉన్నది? నీ విశ్వాసం ఎక్కడ కాపాడుకుంటున్నావు? నీ విశ్వాసము ఎక్కడ ఒక్క దేవుని సన్నిధిలో కలుపుకుంటున్నావా? మరి సంఘంలో కలుపుకుంటున్నావా? లేకపోతే బయట డ్యూటీలో కలుపుకుంటున్నావా? బయట లోకంలో కలుపుకుంటున్నావా అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. నీ విశ్వాసం ఎలా ఉంటుంది? నీ విశ్వాసం ఎలా పరిశుద్ధపరుచుకుంటున్నావు అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకున్నావు. ఎందుకు మనం విశ్వాసంలో పడిపోతున్నావు? విశ్వాసంలో ఎందుకు నలిగిపోతున్నావు? ఎందుకు నువ్వు కాపాడుకోలేకపోతున్నావు అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసం అనేది ఒక దేవునికి మనం అడ్డంగా మనం దేవునికి ఒక దగ్గరగా ఉండే సంబంధం. కాబట్టి ఆ దగ్గరగా ఉండే సంబంధంలో మనం ఉంటున్నామా? దగ్గరగా మనం సంబంధంలో మనం ఉండకపోతే మనం ఒకసారి మనం దేవునికి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆరాధన చేసుకునేటప్పుడు మనం సరి చేసుకొని ఒకసారి మనం ఆరాధనలోకి వెళ్ళాలి. విశ్వాసంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అక్కడగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నెక్స్ట్ చదువుకున్నాము. ఇక్కడ ఈ భూమిని స్థాపించి అది స్థిరంగా ఉన్నది, సమస్తము నీకు సేవ చేయుచున్నది. ఇక్కడ విశ్వాస్యత మరి ఇక్కడ తరతరములు ఉన్నాయన్నాడు. తర్వాత నువ్వు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 4:19 కనుక చూసుకున్నట్టయితే ద్వితీయోపదేశ కాండము 4:19 సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యము చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపకుండానట్లుగాను మీరు బహు జాగ్రత్తగా పడుడి. చాలమ్మా, ఇక్కడ నువ్వు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది. ఏ భూమిని స్థాపించాడు? సూర్య నక్షత్రములు ఆకాశం వైపు, మరి ఆకాశం సైతం దేవుని సృష్టించినప్పుడు ఆకాశం భూమి అన్నీ దేవుడికి లోబడుతున్నప్పుడు మరి నువ్వు లోపడవా? దేవునికి భూమి మీద నువ్వు ఉన్నప్పుడు భూమిని కూడా దేవుడు స్థాపించాడు. భూమి మీద అనేక జలరాశులు ఉన్నాయి. లోకంలో ప్రతి ఒక్కళ్ళు ఆయా మొత్తం అన్ని రకాల ఉండవు, అందరూ ఉన్నారు. కానీ మరి నీ యొక్క భూమిపైన నువ్వేముండవు. మరి ఆకాశంలో సూర్యచంద్రులు అన్ని నక్షత్రాలతో సహా దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, దేవుని మాట వింటున్నాయి. దేవుని మాట వింటున్నప్పుడు మరి నువ్వు ఎలా ఉంటున్నావు భూమి మీద ఉన్నప్పుడు? ఇక్కడ మరి అనేక రకాలు, ఏ రకాల్లో మరి ఎక్కడ అనేక
రకాల పూజింపులు జరుగుతూ ఉంటాయి, పూజలు జరుగుతూ ఉంటాయి. అన్నిట్లో ఎలా ఉంటున్నావు అనేది ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి. వాళ్ళ జోలికి వెళుతున్నావా, వాళ్ళ జోలికి వెళుతున్నావా, వాళ్ళు చేసే పనులు మనం చేస్తున్నావా అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. మనం దేని ఇక్కడ మరి దేవుడు మరి సూర్యచంద్ర నక్షత్రంలో కాపాడిన దేవుడు ఆకాశం వైపు నీకు నీ జీవితంలో కార్యం జరిగించడా? మరి నీ జీవితంలో కార్యించిన దేవుడు మన జీవితాలు అందరూ మన సంఘంలో జరిగించడా, మన లోకంలో జరిగించడా? కేవలం నువ్వు చేయాల్సింది వాక్యం ఎత్తుకొని ప్రార్థన చేయాల్సిందే, ఆరాధన చేయాల్సిందే. వాక్యంతోనే మనం కడుక్కోవాలి. ప్రతి ఒక్క జీవితం మరి ధర్మశాస్త్రం అనేది మరి ఆజ్ఞలు అనేది మనం ఆజ్ఞలన్నీ పాటిస్తే దేవుని వాక్యం మరి దేవుని మనం ఎక్కడైనా ఏదైనా సాధించగల పరిస్థితి మనకు ఉంటుంది. ఇక్కడ యెహోషువ కూడా మరి యెహోషువ 10:12 కనుక మనం చదువుకున్నట్టయితే, యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలులను వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. చాలు. ఇక్కడ మరి యెహోషువ ప్రార్థన చేశాడు. అమోరీయుల మీద యుద్ధం చేర్చడానికి, శత్రువులను నేను ఓడిస్తాను. అక్కడ దేవుణ్ణి ఏమడిగాడు? సూర్యుడా ఆగిపో, చంద్రుడా ఆగిపో, నేను ఏం చేయాలి? అమోరీయుల మీద శత్రువుల మీద నాశనం చేస్తానికి నేను యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలని అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు ఆపాడు. ఏదైనా చేయాలన్నా దేవుడు చేస్తాడు. అది మనం ఏమని చేయాలి? విశ్వాసంలో మనం నమ్మకంగా ఉండాలి. వాక్యం అనే ఖడ్గం మనం ఎత్తుపట్టుకోవాలి. ఎత్తుపట్టుకుంటే దేవుడు కార్యం చేయడా? ఇక్కడ యెహోషువ జీవితంలో చేసింది మీ కార్యం చేయడా? ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. మనం ఆరాధన చేసేటప్పుడు కూడా మనం మరి ఇక్కడ సూర్యచంద్రులు ఆగిపోమంటే ఆగిపోయినాయి, స్తుతించమంటే స్తుతించినాయి. కేవలం దేవుని కృపే. కాబట్టి మనం కూడా మన జీవితంలో మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కటి దేవుడిని అడగాలి. దేవుడా ఈ కార్యం చేయి, ఈ కార్యం చేయాలని మనం అడిగితే కంపల్సరీగా దేవుడు చేసే కార్యం దేవుడు చేస్తాడు. కాబట్టి మనం చూసుకున్నట్టయితే కీర్తనలు 119 91 చదువుకున్నాం. సమస్తము నీకు సేవ చేస్తున్నవి. ఇక్కడ సమస్తము, ఇక్కడ పసి ఒక్కటి. అక్కడ భూమి మీద మరి అనేక మరి జీవరాశులు పంపించారు. అక్కడ ఆకాశం వైపు మరి ఆకాశంలో మరి పక్షులు అందరూ స్తుతిస్తున్నారు. సమస్తం ఇక్కడ సేవ చేస్తున్నవి, ఇక్కడ సేవ చేయుచున్నవి. మరి నోరు లేని జీవరాశులే సేవ చేస్తున్నప్పుడు, దేవుని మాట వింటున్నప్పుడు, మనం నోరు ఉండ జీవులు మనం ఏం చేస్తున్నాం? నోరు ఉండ మనుషులు మనం ఏం చేస్తున్నాం? మనకి జీవం ఇచ్చిన మన దేవునికి మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ సమస్తము నీకు సేవ చేస్తున్నవి. సమస్తము ఆయన సృష్టించిన ప్రతి ఒక్కటి దేవుడు స్తుతిస్తున్నాయి. సమస్త జీవులు స్తుతిస్తున్నప్పుడు మరి నువ్వు కూడా మరి నిన్ను కూడా సృష్టించాడు కదా దేవుడు. ఆదాము నుంచే, అక్కడి నుంచి మనం సృష్టించిన దేవుడు మన నుంచి మరి సృష్టించినప్పుడు మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం? ఇక్కడ సేవ చేస్తూ ఉన్నాయి. సమస్త జీవులు సేవ చేస్తున్నప్పుడు మరి నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ కనుక చూస్తే యోనా దేవుని మాట వినలేదు. చేపలో మరి అక్కడ మరి దేవుని మాట చేపల కడుపులోకి వెళ్ళిపోవటం, చేప మింగివేయటం జరిగింది. అక్కడ మరి దేవుడు మరి చేప, నోరు లేని చేప మరి మింగి మరి 3 రోజులు యోనా లోపల ఉన్నప్పుడు ఒకసారి జ్ఞాపం చేసుకోండి. ఆమె పరిస్థితి ఏంది? ఆకలి పరిస్థితి ఏంది? మరి తినటానికి ఒకవేళ యోనాని మింగెత్తేది ఆ యోనా పరిస్థితి ఏంది? కానీ కేవలం దేవుని మాట. 3 రోజులండి ఏం తినపోయినా మరి చేప బతకలదా? ఒక్క రోడ్డు మీద పెట్టండి, 3 రోజులు ఒడ్డు మీద ఉంటే మరి అది బతకలదా అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. 3 రోజులు మరి యోనాని మింగితే మరి అది ఒకలా జీర్ణించుకుంటే యోనా పరిస్థితి ఏంది? మరి యోనా మరి బయటికి వచ్చి మరి తప్పు తెలుసుకునే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ మనం కూడా దేవుని మాట వినకపోతే మరి రేపు ఏదైనా జరగచ్చు. ఏదైనా జరిగినప్పుడు మరి మనం ఏం చేస్తున్నాం? యోనాలాగా ఉంటున్నావా? యోనాలాగా బతుకుతున్నావా అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆ
చేప కనుక మింగినట్టయితే మరి యోనా పరిస్థితి ఎలా ఉండేది? యోనా దేవుని మాట వినలేదు. మరి చేప 3 రోజుల తర్వాత అది బయటపడ్డది. కేవలం దేవుడు అక్కడ ఏం చేశాడంటే, నోరు లేని జీవిని, నోరు లేనిది వాళ్ళు దేవుణ్ణే స్తుతిస్తున్నాయి, దేవుని సేవ చేస్తున్నాయి నోరు లేని జీవులే. మరి నోరుండా మనం ఏం చేస్తున్నాం, అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆరాధన చేస్తుంటే ఆరాధన చేయలేకపోతున్నావు, ఆరాధన కావాల్సిన ప్రతి ఏం చేయలేకపోతున్నావు. కాబట్టి మనం చేయాలంటే, ఆరాధన చేయాలంటే మనం నోరుండా మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి, బిగ్గరగా ఆరాధన చేయాలి. కాబట్టి మనం స్తుతించేటప్పుడు కూడా మనం బిగ్గరగా ఆరాధన చేయాలి. ఇంకా మనం కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మరి 119వ కీర్తన 105 చదువుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఓకేనమ్మ, చాలు. ఇక్కడ నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఏదయ్యా, ఏంది ఇట్లా అంటావు? ఏంది బ్రదరు, వెలుగునై ఉంటుంది, వెలుగు నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై అంటావు ఏంది బ్రదర్ అని మీకు క్వశ్చన్ వేయొచ్చు. మరి ఎందుకు వాక్యము వెలుగైంది, దీపం ఏంది అనేది మీకు క్వశ్చన్ వేయొచ్చు నాకు. మరి ఇలా కనుక చూసుకున్నట్టయితే మరి రోడ్డున వెళ్తున్నప్పుడు కూడా మరి ఈ మధ్య సెల్ ఫోన్లకి మనకు వచ్చినాయి. ఏందయ్యా, నడుచుకుంటూ వెళ్తున్నా కూడా టార్చ్ లైట్ వేసుకుంటే దేవుడు వెలుగు వస్తుంది. మరి దేవుడే సృష్టి లేదు కదా అనుకుంటారేమో, లోకం అట్టందో భయంకరంగా. మరి బండి మీద వెళ్తున్నా కూడా మరి లైట్లు వేసుకుని కూడా వెళ్తున్నాం. మరి ఇంకా దేవుడు వెలుగెట్టిస్తాడు అని మీరు క్వశ్చన్ వేయొచ్చు. మరి ఇక్కడ ఈ పరిస్థితుల్లో కూడా మనకు చూసుకున్నట్టయితే మరి నాకు జరిగిన సంఘటనలో కూడా ఒకరోజు 4 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయింది. ఇట్టనే లైట్లు వేసుకొని నేను బండి నడుపుతున్నప్పుడు మరి నాకు లైట్లు కనపడతా ఉంటాయి కదా. మరి ఇక్కడ దేవుడు ఇచ్చిన వెలుగును నేను చూడలేదు. అప్పుడు లోకంతో మూసుకుపోయా కళ్ళు, మొత్తం లోకంతోనే బతుకుతున్నా. మరి బండి మీద వెళ్తున్నా, మరి లైట్లు కనపడుతున్నాయి, ఎదురు లైట్లు వచ్చినాయి. మరి నా కళ్ళు ఎందుకు మూసుకుపోయినాయి? మరి నాకు ఎందుకు యాక్సిడెంట్ అయింది? ఇక్కడ మరి చూసుకున్నట్టయితే నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది. మరి ఎందుకు మరి నాకు ఎందుకు యాక్సిడెంట్ అయింది? నాకు ఆ టైంలో నాకు యాక్సిడెంట్ అయింది. మరి బండి కళ్ళు మరి అన్నీ ఉన్నాయి, మరి లైట్లు కూడా ఉన్నాయి అట్లా. మరి ఆ లైట్లు వేసుకొని వెళ్తున్నప్పుడు కూడా మరి నాకు కేవలం నీ కళ్ళు మూసుకొని ఉండవు, పాపం అనే కళ్ళు మూసుకొని ఉండవు. కాబట్టి కేవలం అది ఒక దారి తప్పావు. కానీ దేవుడు తెలుసుకున్న తర్వాత ఆత్మ నేత్రాలు తెరవబడ్డాయి. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి. ఇక్కడ అప్పుడు నేను నీ పాదములకు నా దీపము, ఇక్కడ నా త్రోవకు వెలుగునై ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఎక్కడికి వెళ్తున్నా కానీ ఒకవేళ మనం అనుకుంటావు నాకు ఇవన్నీ ఉన్నాయి, నాకు టార్చ్ లైట్ ఉంది, అన్నీ ఉన్నాయి అని అనుకుంటామేమో, కానీ జరగరాని పరిస్థితి జరుగుతూనే ఉంటాయి. అది అన్నీ వస్తూ ఉంటాయి. యాక్సిడెంట్లు గురైపోతున్నారు, మనుషులు మొత్తం పాడైపోతున్నారు. కానీ దేవుని వాక్యం మాత్రం గుర్తుపెట్టుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఆ వాక్యం తీసుకొని మనం వెళ్తుంటే అప్పటి నుంచి ఇప్పుడు వరకు నాకు ఏ పరిస్థితి, నేను మరి ఆత్మనేత్ర తెరిచిన తర్వాత నాకు ఇప్పుడు వరకు ఎలాంటి ప్రమాదం అనేది జరగల. కేవలం అప్పుడు మూసుకుపోయినాయి, ఇప్పుడు ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నాయి. మనం ఎందుకు త్రోవకు వెలుగునై ఉంటాయి? మనం వెళ్తున్నప్పుడు మనకెందుకు మరి నాకు నష్టాలు కష్టాలు అన్నీ యాక్సిడెంట్లు గురైపోతున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కేవలం నీ కళ్ళు మూసుకుపోయి మరి ఆత్మనేత్రాలు తెరవబడలేదు. కాబట్టి మనం అడగాలి దేవుణ్ణి, నా ఆత్మనేత్రాలు తెరువు, నిన్ను స్తుతించేలాగా నాకు దయచేయని అనే దేవుణ్ణి అడగాలి. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో మనం ఆరాధనకి వెళ్ళేటప్పుడు కూడా మనం ఆత్మనేత్రాలతో తెరిచి ఆరాధన చేస్తున్నావా? ఎట్లా ఉంటున్నావు? ఎలా బతుకుతున్నావు? ఎలా స్తుతిస్తున్నావు దేవుణ్ణి మరి ఎక్కడ నిత్యము నిలకడగా ఉండే దేవుణ్ణి మనం ఎలాగ ఆరాధన చేస్తున్నాము? ఇక్కడ నిశ్వాసములో మనం నమ్మకంగా ఉంటున్నావా? దేవునిలో నమ్మకంగా ఉంటున్నావా? దేవునికి లోబడి ఉంటున్నావా అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కీర్తన భాగం 43 లాస్ట్గా టైం అవుతుంది. ఇక్కడ 43:3 చదువుకుందామ్మా.
నీ సత్యమును ఉమ్. బయలుదేరి చెయ్యము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. ఓకేనమ్మ, చాలు. ఇక్కడ నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అది నాకు త్రోవ చూపును. నీ వెలుగును నీ సత్యమును నాకు కలుగు చేయి. దేవా, నన్ను అడగాలి మనం దేవుణ్ణి, నీ వెలుగును నీ సత్యము. నీ సత్యము అనగా వాక్యము. నీ ఇక్కడ మరి వెలుగు అనగా వాక్యమే. ఈ వెలుగును నీ వాక్యమును నాకు కలుగు చేయి. నాకు ఎక్కడికి వెళ్తున్నా కానీ, నేను బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నా కానీ నాకు త్రోవలు చూపించే దేవుడు నువ్వు, నాకు వెలుగునిచ్చే దేవుడు నువ్వు. కాబట్టి అలా దేవునికి మనం ఏం చేయాలి? ఆరాధన చేస్తున్నావా, స్తుతులు చెల్లిస్తున్నావా అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకొని ఆయన ఆరాధనకి వెళ్ళాలి. మనం ఆరాధనలోకి వెళ్ళి కూడా చదివేసుకొని ప్రతి ఒక్క విషయంలో దేవునికి నమ్మకం ఉంటున్నావా, ఆయన ఆజ్ఞలు గైకుంటున్నావా? మరి నోరు లేని జీవరాశులే దేవుని స్తుతిస్తున్నప్పుడు, నోరు లేని జీవరాశులే దేవుని ఆరాధిస్తున్నప్పుడు మనం ఎందుకు ఆరాధన చేయలేకపోతున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకొని ఆయన ఆరాధనలోకి వెళ్దాం. ఇటు వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.